మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు గోధుమ పిండితో హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో గోధుమ పిండి హల్వా రెడీ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే గోధుమ పిండి హల్వాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేద్దాం. ఇది బాగా కరిగిన తర్వాత దీనిలోనే జీడిపప్పు, బాదం పప్పు వేసి ఒకసారి కలిపి కొద్దిగా కిస్మిస్లు కూడా వేసి వేయించుకుందాం. ఇలా బాగా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా వేయించుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇదే నేతిలో 1 కప్పు గోధుమ పిండి వేసి బాగా కలుపుకుందాం. గోధుమ పిండి నెయ్యిలోనే వేగాలి. ఇలా బాగా వేయించుకొని బాగా వేగి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు గోధుమ పిండికి 3 కప్పుల వాటర్ వేసి దానిలో 1 కప్పు పంచదార వేసి బాగా మరిగించుకుందాం. ఇది పంచదార బాగా కరిగి నీళ్లు బాగా మరగాలి. ఇట్లా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న గోధుమ పిండిని ఒకసారి కలుపుకొని ఇలా కలర్ మారేంత వరకు నేతిలో వేయించుకోవాలి గోధుమ పిండి. ఇలా వేగిన ఈ గోధుమ పిండిలో మనం ముందుగా వేడి చేసుకున్న పంచదార వాటర్ని వేద్దాం. ఇలా మరుగుతున్న నీళ్ళని వేయించుకున్న గోధుమ పిండిలో వేసి బాగా కలుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండికి 3 కప్పుల వాటర్, 1 కప్పు పంచదార వేస్తే సరిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు. దీనిలోనే ముందుగా వాటర్ కలిపి తర్వాత పంచదార కూడా కలుపుతారు. నేనైతే వాటర్లోనే పంచదార కలిపి ఈ రెసిపీ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోధుమ పిండి బాగా గట్టిపడేంత వరకు ఒక 5 నుండి 10 నిమిషాలు కాస్త ఓపికగా కలుపుతూనే ఉండాలి. లేకుంటే గోధుమ పిండి అడిగంటి మాడిపోతుంది. అందుకని ఇట్లా కలుపుతూ ఉండగానే హల్వా రెడీ అవుతుంది. ఇలా హల్వా రెడీ అవ్వాలి. ఈ కలర్ వచ్చిందంటే హల్వా రెడీ అయినట్టు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి దీన్ని కూడా ఒకసారి కలుపుకుందాం. ఇలాగే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదంటారు కాబట్టి గోధుమ పిండితో చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిన హల్వాని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో హల్వా రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.